అంటే భర్త స్థానములో నిలబడాలి. యూ హ్యావ్ టు టీచ్ యువర్ వైఫ్, టీచ్ యువర్ చిల్డ్రన్. పిల్లలు ఏం చేయాలి? వింటున్నారా? నీ డ్రాయర్ మీ నాయనే కొనియాలి, నీ అంగి మీ నాయనే కొనియాలి, నీ బైక్ పెట్రోల్ మీ నాయనే కొనియాలి. కానీ చెప్పిన మాట మాత్రం అన్ని బంద్ చేయదు. చింగిపోయిన వేసుకొని తెలుస్తుంది. మేము 5 మనడంలో 80s ఎందుకంటే ట్యూబ్లో ఎక్కువ లేదు. సంవత్సరంలో ఒకటే డ్రెస్ కొని ఇచ్చేది మా నాయన. అది కూడా గ్రేట్. ఎందుకేం లేదు లైట్లు. ఇప్పుడు జీన్ పాయింట్లు, రకరకాల బట్టలు, ఈ లోపల ఉన్న డ్రాయర్ కూడా బ్రాండెడ్ డ్రాయర్ కావాలంట వాడికి. బ్రాండెడ్ డ్రాయర్. లోపల బండిలు కూడా బ్రాండెడ్. అంత నీకోసం శ్రమ పడుతుంటే తల్లిదండ్రులు పిల్లల కోసము, డాడీ మార్కెట్గా బండి వచ్చింది 615 అది అనుమతి ఆ బండి కొనేయాలకు పాప తల్లిదండ్రులు మీద పడి కింద పడి వాడు ఏడుస్తా అంటాడు. మీరు మరి ఏదో గురిస్తుంది. మరి తల్లిదండ్రులు ఏంటి ఇంకా నవ్వుడు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు పిల్లల్ని. మేము చిన్నప్పుడు పెరిగినటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఆ టైంలో ఉన్నట్టు లేదు. ఇప్పుడు అడగక ముందే అన్ని తీసుకొచ్చిస్తాను. ఇప్పుడు అడగక ముందే అన్ని కొని ఇస్తాను. ఫోన్ వాడికి ఫోన్ ఎందుకు? మరి ఫోన్ పెద్ద ఫోన్. పాప తల్లిదండ్రులు డబ్బా ఫోన్ వాడితే వాళ్ళకి పెద్ద పెద్ద ఫోన్. తల్లిదండ్రులకి ఏమో చిన్న బండి ఉంటే వాళ్ళకి పెద్ద బండి. అవును, ప్రేమించాలి తల్లిదండ్రులు పిల్లల్ని. వాళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తాం మనం? మన పిల్లలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? ఎలాగైతే మనం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి వాళ్ళను పోషించి వారిని నేర్పిస్తున్నామో పిల్లలు కూడా అదే రీతిలో విధేయత చూపెట్టిన వారై ఉండాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అలాంటి పిల్లలు? హలో, ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? చేతులు ఎత్తారు. అక్కడ కొంతమంది ఎత్తారు, ఇక్కడ ఎత్తలేరు. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తారు పిల్లలు? మీరు వర్ధిల్లుతారు. మీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఏం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. మీ భవిష్యత్తు క్షేమంగా ఉంటుంది. చూడు, ఇంతకుముందు జ్యోతి సిస్టర్ సాక్ష్యం చెప్పింది. 3 యవ్వనస్తులు, వాళ్ళకేదో నష్టాలు వచ్చి ఏదో చచ్చిపోడు కాదు, ఆ యాక్సిడెంట్లతో చచ్చిపోయిందని చెప్పింది. నాకు చాలా కదిలింపబడ్డది. మనం ఆ బైరవనపల్లి గ్రామం కోసం తప్పకుండా ప్రేరేద్దాం ఆరాధన అయిపోయిన తర్వాత. నేను మొన్ననే చెప్పాను, ఒక కుక్క కట్టివేయబడినట్టుగా దర్శనం చూపెట్టాడు. అది పెరుగులాడుతూ ఉంది, చంపడానికి, పీకడానికి. అది చాలా వైలెంట్గా ఉంది ఆ డాగ్. ఆ డాగ్ మీద పడితే చచ్చిపోడే. అట్లా కనపడతా ఉంది నాకు దర్శనంలో. అయితే ప్రార్థన చేయండి, అది ప్రార్థన ద్వారా బంధింపబడుతుంది. అంటే బైరవనపల్లిలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలు అందరూ కలిసి. చెప్తా ఉంది కదా సాక్ష్యం, ఒక దినాలు అయిపోగానే ఇంకోటి సమయం అవుతా ఉంది. అక్కడ మరణం అవుతాం. జాగ్రత్త. యవనస్తుల మీద చాలా సాతానుడు గురిపెట్టి చూస్తున్నాడు. కుటుంబంలో నిలిచి ఉండాలి. కుటుంబంలో దేవుడు నీకు నియమించిన స్థానంలో నువ్వు నిలిచి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైన వచనం రాయబడింది. ఎఫెసియన్స్ 3:14 రాసుకోవాలి వచనాన్ని. ఎఫెసియన్స్ 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషునిగా నేను మోకాల్లోని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. భూమి మీద ఏర్పడిన ప్రతి కుటుంబములకు తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి.
ఆ తండ్రిని బట్టియే నీ కుటుంబం ఉన్నది. అంటే నీ కుటుంబం ఏర్పడడానికి, నీ కుటుంబం ఒక రూపం రావడానికి దేవుడు కుటుంబం అనేది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. భార్యలు వారి యొక్క స్థానంలో నిలిచుండాలి, భర్తలు వారి యొక్క స్థానంలో నిలిచుండాలి, పిల్లలు వారికి నియమించబడిన స్థానంలో నిలిచుండాలి. ఎందుకంటే అది పరలోకమందున్న తండ్రి వలన ఏర్పరచబడిన కుటుంబం. గట్టిగా చెప్పగలుగుతుంది. ఏదో మా తల్లిదండ్రులు ఈ వయసు వచ్చిందని పెళ్లి చేసిండ్రు, ఇక అందుకే సంసారం చేస్తాను. ఇంట్లోంటే పెళ్లి ఎత్తలేవా మీ బిడ్డకు, మీ కొడుకు పెళ్లి ఎత్తలేదా అని అంటాను. కాబట్టి ఇక మా తల్లిదండ్రులు పెళ్లి చేసిండ్రు, ఇక అందుకనే ఇక సంసారం చేస్తాను, ఇక తప్పదు కదా అని అంటారు. దేవుని వలననే కుటుంబం ఏర్పడదు. ఆ కుటుంబానికి తండ్రి ఎవరంట? ఆయన వలననే ఒక కుటుంబం ఏర్పడింది. కొంతమంది అన్యుల గృహాల్లో భర్తకు అనారోగ్యం వస్తే భార్య అమ్మగారింటికి పోతుంది. వీరికి ఎవరు చేయాలి సేవ? వీరికి అందుకనే క్రైస్తవత్వంలో అలాంటివి లేవు. నీ భర్తకు అనారోగ్యం వచ్చిందని అమ్మగారికి పోకు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే పో. నీ భర్తను కూడా తీసుకొని కొంతమంది భర్తలు అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్యను వదిలిపెట్టేస్తాడు. ఈ భార్యను వదిలిపెట్టి వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు పోయి లోకంలో. అందుకనే అది హేయమైన క్రియ. దేవుడు ఏర్పాటు చేసిన నిబంధనలో నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు అంటున్నాడు. భార్య భర్తలు నిబంధనలో ఉండాలి, పిల్లలు నిబంధనలో ఉండాలి. కుటుంబం అనేది ఒక కవనైట్, కుటుంబం అనేది ఒక నిబంధన. ఈరోజు మీ కుటుంబాలు వర్ధిల్లాలి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. మీ కుటుంబాలన్నిటికీ కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు ఇస్తున్నారు. రాష్ట్రపతి శ్రేష్టమైన వాగ్దానాన్ని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. 59:21 చదవండి. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చెప్పగలుగుతాము. ఎంత గొప్ప మాట! నేను వారితో చేయు నిబంధన ఇది. I am making a covenant with them. నేను ఒక నిబంధన చేస్తున్నాను మీతో. ఎంత అద్భుతమైన నిబంధన అంట! నీ మీదనున్న నా ఆత్మయు నీ నోట నుండి నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టండి. మరి ఎంతమంది కావాలి ఈ వాగ్దానం? బ్రదర్, నాకేదో అనారోగ్యం వచ్చి యేసు దగ్గరికి వచ్చిన, నాకు మంత్రక్రియలు నా మీదే చర్చకు వస్తే విడుదలైనవి, ఇది నాతో ఉంటే సరిపోతుంది. నా బిడ్డకొద్దు, నా కొడుకొద్దు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లయితే మరి వాళ్ళను అన్నిల రీతిగానే అప్పచెప్తుంది. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రక్షణ, ఈ స్వాస్థ్యం, ఈ రక్షణ అనే అమూల్యమైన స్వాస్థ్యము నీతోనే అయిపోదు. నీ పిల్లల పిల్లల తరం మీదకి వెళ్తా ఉంది రక్షణ అనే స్వాస్థ్యం. ఇది దేవుడు చేస్తున్న నిబంధన. ఎంతమంది కావాలి నిబంధన? ఎస్, రెండు చేతులు తలలు ఎదురుపట్టేస్తాయి. నీవు మా కుటుంబముతో చేసిన నిబంధనను స్థిరపరచండి. ఈ రక్షణ అనే స్వాస్థ్యము
నా సమాధితోనే అయిపోకూడదు, నాతోనే అయిపోకూడదు, నాతో, నా పిల్లలతో, వారి పిల్లలతో, వారి పిల్లలతో, వారి పిల్లలతో, వారి పిల్లలతో నిత్యము నిలిచుండును గాక. గట్టిగా చప్పట్లు నాయకులుగా, గట్టిగా చప్పట్లు. ఓరి బాలాకారా బాషాకారా. చాలా మందికి దృష్టి ఈ బ్రతుకు ఇక్కడితోనే బ్రతుకుతా అయిపోతుంది, ఈ బ్రతుకు వరకే మంచిగా అయింది, నాకైతే బాగా అయింది, నాకైతే చాలా బాగుంది, నాకు నేను చాలా స్వస్థపరచబడ్డా, నేను చాలా ఇప్పుడు నేను ఏది అడుగుతుంది నాకు ఇస్తాడు దేవుడు, నన్ను దేవుడు చాలా ఆశీర్వదించాడు, నా వరకే అని అనుకుంటున్నాను. నో, నీ పిల్లల పిల్లల తరమునకు ఈ రక్షణ అనే స్వాస్థ్యాన్ని పంచిస్తా అంటున్నాడు దేవుడు. ఎంతమంది కావాలి? కరెక్ట్ చెప్పండి, ఎంతమంది కావాలి? అందుకనే 128వ కీర్తనలో కూడా అంటున్నాడు, నీ